సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారం రోజుల్లోనూ ఈ గ్రహణ గోచారం కానీ మామూలు గోచార పరిస్థితులు కానీ ఏమంత అనుకూలించే పరిస్థితులు లేవు. అలాగే ఈ గ్రహణ గోచారం వల్ల ఏం ప్రతికూలత లేదు. సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల అంత బాధ లేదు. అయితే జన్మ రవి, జన్మ కుజుడు, జన్మస్థాన స్థిత బుధుడు, జన్మ రాహువు, ఈ 4 గ్రహాలు ప్రభావితం చేస్తాయి. అలాగే సప్తమంలో ఉండేటువంటి చంద్రకేతువులు ఏ విధంగా ఇంపాక్ట్ చూపెడతారంటే కమ్యూనికేషన్ పాడైపోయేటువంటి విధంగా, అంటే మీరు ఏం మాట్లాడతారో దానికి క్వైట్ ఆపోజిట్ గా అర్థం చేసుకుంటారు మిగతా వాళ్ళందరూ. అంటే మీ వాదన వేరు, వారికి అర్థమయ్యేటువంటిది వేరు. మీరు మాట్లాడేది వేరు, వారు అర్థం చేసుకునేటువంటిది వేరు. ఎటొచ్చి మీరు మంచిగా మాట్లాడుతున్నా మీరు మాట్లాడేది తప్పు అనే భావన చేస్తూ ఉంటారు. అంటే మీరు చెప్పేది వినరు, మీ మీద విశ్వాసం ఉండదు, అలాగే మిమ్మల్ని ఎవరు నమ్మనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలోనే చాలా ధైర్యంగా ఉండాలి. అంటే ఏ మాట చెప్పినా ఎవరు నమ్మకపోతే మీకు కానకెగలో మీ మీద చాలా ఇదిగా ఉంటుంది. అయినప్పటికీ కొంత జాగ్రత్తగా ఉండడం అది ఈ వారం వరకు మాత్రమే కాబట్టి. అలాగే వైవాహిక జీవిత విషయాల్లో కానీ, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఎంత తక్కువగా మీరు మాట్లాడితే అంత మంచిది. ఆ విషయాలనే కాదు, ఈ వారం మొత్తం మీద చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండండి. మీ పని చేసుకుంటూ మీరు వెళుతూ ఉండండి. మీ పని, మీ శ్రమ, మీ కృషి మాట్లాడాలి తప్పితే మీరు మాట్లాడకూడదు. ఎవరైనా ఏదైనా తిరిగి వచ్చి మిమ్మల్ని మీ తప్పు లేకపోయినా ఏదైనా తిట్టినా లేదా ఏదైనా గదమాయించి ఒక విషయాన్ని అడిగినా మీరు సౌమ్యంగా సమాధానం చెప్తూ ఉండండి. అలాగే ఈ వారంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, డబ్బు ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుంది. అలాగే మనసు కొన్నిసార్లు బాధపడుతూ ఉంటుంది. అడ్జస్ట్ అయి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతిదీ మీకు నచ్చినట్టు జరగకపోవచ్చు. అయితే ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఈ వారంలో గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది, వచ్చే వారానికి గ్రహస్థితి ఉండదు, మారిపోతుంది. అందువల్ల ఈ మారేటువంటి సమయం ఈ 7 రోజులు కాబట్టి ఈ 7 రోజుల్లో మనం జాగ్రత్తగా ఉంటే మిగతా జీవితం అంతా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ గ్రహస్థితి మరి మెరుగుపడడానికి, అంటే ఇలా ఉన్న ఇబ్బందికర వాతావరణం బాగుపడడానికి ఏం చేయాలి? సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదువుకుని కానీ ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. అలా చేస్తే ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తదుపరి మీనరాశి.